మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సితారా గ్రౌండ్స్ లో జలకన్య ఎగ్జిబిషన్ లో ఘటన చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇక భయంతో సమీప ప్రాంత ప్రజలు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. రైట్గా విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సితారా గ్రౌండ్స్ లో జలకన్య ఎగ్జిబిషన్ లో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? విజయవాడ ఏర్పాటు చేసినటువంటి జలకన్య ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తిగా ఎగ్జిబిషన్ ప్రాంతం అంతా కూడా దగ్ధమైపోయిన పరిస్థితి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఏదైతే ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ స్టాల్స్ ఉంటాయో స్టాల్స్ లో ఉన్నటువంటి ఒక సిలిండర్ మొదటిగా పేలడంతో మిగిలిన సిలిండర్స్ అన్నిటికీ కూడా ఈ ఫైర్ అనేది ఆడుకోవడం తోటి పూర్తిగా అగ్నికి ఆగుతాయండి. ఎగ్జిబిషన్ అంతా కూడా అక్కడ ఏదైతే ఇంపోర్టెడ్ నుంచి వచ్చిన అదే విదేశాల నుంచి వచ్చినటువంటి కొన్ని పక్షులను కూడా ఆ ఎగ్జిబిషన్ లో డిస్ప్లే కోసం అలాగే వచ్చినటువంటి ఎగ్జిబిటర్ ని అట్రాక్ట్ చేసేందుకు పక్షులు కూడా కొన్ని కాలిపోయినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే సమయానికి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా అంటే ఈ ఎక్కడైతే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నివాస ప్రాంతం కాబట్టి ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అన్ని గ్యాస్ సిలిండర్స్ ఒక్కసారిగా భారీగా పేలుతుండడంతో భారీ సౌండ్స్ తోటి అక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పూర్తిగా భారీగా నల్లటి పొగ కమ్ముకుపోయిన అగ్ని తెగలు బయటికి రావడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా ఈ మంటలు రావడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన 3 ఫైర్ ఇంజిన్లు అక్కడ సంఘటనా స్థలానికి చేరుకుని ఒక్కసారిగా పడుతున్న మంటలు అన్నింటినీ అదుపులోకి తీసుకురావడంతో స్థానికులంతా ఉపయోగించుకున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం పైన హోంమంత్రి అనిత కూడా అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పి పోలీసులు కూడా మంత్రి అనిత వివరించారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అక్కడంతా కూడా ఫైర్ సిబ్బంది ప్రమాదానికి గల కారణాలు ప్రమాద నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారని చెప్పుకోవాలి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.